ఈ సృష్టిలో పునరుత్పత్తి జరగటానికి ప్రకృతి కొన్ని నియమాలు, కట్టుబాట్లను ఇచ్చింది. ఈ నియమాల అనుసారమే జీవులు తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. కొన్ని జీవులు శృంగారం జరుపుకుంటాయి, కానీ నెమళ్లు అసలు శృంగారంలో పాల్గొనవని తెలిసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న కేసును విచారించిన జడ్జ్ ఈ విషయం తెలిపారు. నెమళ్లు బ్రహ్మచారులు కావటం వల్లే వాటిని జాతీయ పక్షిగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. మగ నెమలి బ్రహ్మచారిగా ఉంటుంది, ఆడనెమలితో అసలు శృంగారంలో పాల్గొనదని చెప్తున్నారాయన. మరి ఏ విధంగా నెమళ్లు తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయనేగా మీ ప్రశ్న. అదే చెప్పబోతున్నా. ఎలాగంటే, మగ నెమలి కన్నీళ్లు తాగటం ద్వారా ఆడనెమలి గర్భం దాలుస్తుందట. ఈ విషయాన్ని ఆ జడ్జి గారి స్వయంగా చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు నెమలి పింఛాన్ని తన తలపై ధరించడానికి కూడా కారణం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి అస్కలిత బ్రహ్మచారి అనే పేరు ఉంది. పేరు కాదు, అది నిజం.